మీ అందరితో బోలెడు కబుర్లు చెప్పాను. అండ్ అలాగే ఇంకొన్ని కబుర్లు చెప్పడానికి మనందరినీ కలవడానికి ఇందా నుంచి మనం మాట్లాడుకుంటున్నట్టు ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ ఈ రోజు మన ఎక్స్ప్రెస్ రాజా షోకి రాబోతున్నారు. ఓకే, లెట్ మీ ఇన్వైట్ రిచా పనోయ్. ఇస్తోలు పిల్లదానివే చేసినారు చూడు పిల్లెట్ల కన్నతోటి కంటోలు తప్పిపోదునే నీ దెబ్బ తిన్న తిల్లేవు చిల్లు పట్టు కల్లడైనదే పిల్లాన్ని పుట్టి చాలే నా తోటి సో వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. థ్యాంక్ యూ, మై ప్లెజర్. సాధారణంగా మా ఈ ఎక్స్ప్రెస్ రాజా షోలో పోడియంలు ఉండవు, రౌండ్స్ ఉండవు, స్కోర్ ఉండదు. మేమంతా కలిసి కూర్చుని మా కష్ట సుఖాలన్నీ చర్చించుకుంటాం. ఆవిడకి అర్థమైనట్టుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ అండి? కాక్టైల్. వాళ్ళకి మాకి పరస్పర సంబంధం. We talk kashta sukh. Okay. We talk college kashta sukh, girlfriend kashta sukh. The rest of the kashta sukh we discuss. Okay. So let us also talk about you. Boyfriend kashta sukh? Boyfriend kashta sukh? Boyfriend kashta sukh ఏం లేదు వాళ్ళకి. ఎందుకంటే అమ్మాయిలంతా సింగిలే. ఓన్లీ అబ్బాయిలుగా కష్టాలు కదరా నాన్న. సాయంత్రం ఇచ్చాక మా పాలు అయిపోయారు. బట్ చాలా విషయాలు మాట్లాడుకుందాం. మీ గురించి, మీ అప్కమింగ్ ఫిల్మ్ గురించి. ప్లీజ్. మీరు వస్తున్నారని కావాలని మా వాళ్ళు నా చైర్ కొంచెం హైట్ తగ్గించారు. అంతేగా? ఫస్ట్లీ హ్యాపీ సమ్మర్. చాలా బాగుంది సమ్మర్. అండ్ అంటే సమ్మర్ నాకు వెంటనే ఎందుకు గుర్తొచ్చిందంటే మీరు సమ్మర్ స్పెషల్ సమ్మర్ స్పెషల్ చూసిన తర్వాత నాకు అనిపించింది, అరే ఈ కాన్సెప్ట్ ఏదో వాడనారా, బాగుంది, చల్లగా ఉంటది. ఐ థింక్ యు వర్క్డ్ బిఫోర్, అంటే మూవీస్ లోకి రాకముందు నుంచి మీరు వర్క్ చేయడం మొదలు పెట్టారు. కింగ్ఫిషర్. అప్పట్లో ఆ ఫ్లైట్ అందుకే ఎక్కేవాళ్ళం. బాగుంటుంది, అంతా నీట్ గా ఉంటుంది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ బాగుంటుంది. క్యాబిన్ క్రూ చాలా అందంగా ఉంటారు. సో దాని తర్వాత మిస్ లక్నోగా. తర్వాత లేదు, మిస్ లక్నో 12th క్లాస్ లో, when I was in 12th standard. ముందే. సో 12th క్లాస్ లో I won మిస్ లక్నో కాంటెస్ట్. తర్వాత ఐ జాయిన్డ్ ఎయిర్లైన్. అంటే మిస్ లక్నో దాకా ఎలా వెళ్ళారు? అంటే స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్ లో ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్. అండ్ యాక్చువల్లీ లక్లీ మిస్ లక్నో కాంటెస్ట్ బ్రోషర్ they put in our school notice board. ఓహ్, అక్కడ జరిగిన తప్పు. I'm telling you, this is like an extracurricular activity. School notice board లో బ్రోషర్ పెట్టారు. అదేదో మీకోసమే పెట్టినట్టు మీరు వెళ్ళారు ముందు. ఇంట్లో చెప్పే వెళ్ళారా? Actually, board exams on head. Like January I won Miss Lucknow, and March 1st board exams. 2 months gap. Only I am interested. I am not interested in studies. Everybody else. We also not interested. B square A plus B whole square. So you are a good student or like me, great student? Tom and Jerry war a key 8 or 9 I don't care. I'm super great. మీరు రాకంటే మించిపోయారు అయితే. సో అందంగా ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చేవా With contestants? Is she telling English? I'm not getting the question. అంటే మిగతా స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, క్రషెస్, లవ్ లెటర్స్, ప్రపోజల్. Winning తర్వాత. No, winning ముందు. Winning ముందు. No. I'm not very beautiful. Let's do Kumudo. No, and then suddenly Miss Lucknow winning tarvata, everybody is thinking, oh, how she won Miss Lucknow. Then they are giving me attention. So now tell me, being a heroine is tough or being an air hostess is tough? Being an air hostess. ఇప్పుడు అంటే హీరోయిన్ గా అయ్యారు కదా, సో అంతే. సో యాక్టింగ్ ఎలాగా, అంటే చిన్నప్పటి నుంచి బాగా యాక్టింగ్ చేసేవాళ్ళ? Yeah, I mean, I am not only from childhood. That is a different story. But then I wanted to become a heroine since childhood. But for me, because my parents, they were so strict, they would not allow us to watch movies.
My first movie in theatre was Kabhi Khushi Kabhi Gum. Kabhi Khushi Kabhi Gum. That was I was doing second class by then, third class. That was the first movie in theatre. My parents, they chala conservative. The thing is that I wanted to become heroine, but I didn't know that I'm supposed to do acting. For me, heroine means dance. That's all I knew from childhood. Heroine is dancing. That's it. Like when I resigned from airline and came to acting first time, I'm like, what is this? I'm supposed to act. I was so dumb. I'm like, I am dumbest. మూవీస్ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. యమ్ముడికి మొగుడు. సో ఇదివరకు అది మెగాస్టార్ గారి సినిమా. ఆయన సినిమా టైటిల్ తో అల్లరి నరేష్ గారితో చేశారు మీరు. వండర్ఫుల్ ఫిలిం. సో అండ్ ఇక్కడ కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్నాయి. సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉందా? సో ఎంతమందికి యాక్టర్స్ అవ్వాలండి? రెండు చేతులు ఎత్తండి భయ్యా. ఓ హీరో విలన్ రెండు అయిపోదాం అనుకుంటున్నాడు. ఓ వెరీ గుడ్. సో ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజినరీ ఎవరైనా డైరెక్టర్ అవుదాం అనుకున్న వాళ్ళు, ఒక ఇమాజినరీ స్టోరీ డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. ఓ వెరీ గుడ్, వండర్ఫుల్. Take your own time for the story. We have ample of time. Take 2 minutes and tell me the story. 2 minutes. First minute for first half, second minute for second half. ఓకే ఓపెన్ చేస్తే ఇక్కడికి రావచ్చు. ఓపెన్ చేసి ఇక్కడికి రామ్మా. రెడీ అవలే. ప్రదీప్ గారు మీరు ఇక్కడికి రండి. మేము అంటే గ్రూప్ డిస్కషన్ కదా, దూరం నుంచి విన్నాం. మీరు ప్రొడ్యూసర్. దిస్ ఇస్ మొత్తం ఫర్ మీ. మీరే. వావ్. అరే రింగ్స్ ఇవన్నీ లోపల పెట్టేసేయండి. ఉంచండి. యూజ్ అవుతుంది. అమ్మ దీనికి ప్లాన్ చేసావా? షార్ట్ ఫిల్మ్ మూవీ. మీరే హీరోయిన్ అందులో. హీరో ఏంటి? ప్రొడ్యూసర్ కమ్ హీరో. చేతుల్లో డబ్బులు పోయనే. స్టోరీ రెడీ. వినడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా ఇక్కడ. ఎవరైనా ఉంటే గానీ స్టోరీ చెప్పరు మీరు. నీకు వినిపిస్తుంది కదా? టీ తీసుకురండి. అబ్బో ప్రదీప్ గారు ఓపెన్ చేస్తే హీరో అక్కడ మెకానికల్ అన్నమాట. అంటే మెకానికల్ అంటే నట్లు బోల్ట్ పెట్టుకుని ఉన్నాడేమో అనుకున్నాను నేను. ఒక బైక్ తయారు చేస్తున్నాడు. బైక్ రిపేర్ మెకానిక్ హీరో. ఓకే. బైక్ తయారు చేసేసాడు ఆల్రెడీ. చేసేసాడు. అందులో పెట్రోల్ కాకుండా వాటర్ తోని బైక్ నడపాలని అతని డ్రీమ్. అడిగేమన్నా పిచ్చా? పెట్రోల్ బదులు వాటర్ పోయడం ఏంటండి? థ్రిల్. మీదేం పోయిందిలే. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. వాటర్ తోని బైక్ ఆల్రెడీ నడిపేశాడు. కొంచెం దూరం వెళ్ళింది. సౌండ్ ఎలా వస్తుంది? వాటర్ పోస్తే వస్తుంది. భలే ఉంది అబ్బా. నా టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ. ముందు హీరోయిన్ ఇంపార్టెంట్, తొందర చెప్పు. ఓకే. తర్వాత వెళ్ళిపోతా ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళాక వాటర్ కూడా అయిపోతుంది. చెమటలు కార్చి ఆ చెమటలు మొత్తం దారపోసి మైక్లో చెప్పు. సాల్ట్ వాటర్ ఇస్ ఆల్సో అలౌడ్. ఓకే. తర్వాత ఫుల్ ఉరుములు మెరుపులతో. నాకు తెలుసు ఇప్పుడు పెట్రోల్ ట్యాంక్ మూత వేసి అందులో కప్ప కూడా పడుతుంది. వాళ్ళకి చెప్పు. వాళ్ళకి గట్టిది, వాళ్ళు వినట్లే. కప్ప పడుతుంది చెప్పు. అంటే మీరేం చేస్తారు? నేను విన్నాను, వాళ్ళు ఇన్వాల్వ్ చేద్దామని అంత. ఓకే. అందులో కప్ప పడిపోయి హలో ఇప్పుడు కప్ప టైర్ మధ్యలో అన్నం పడింది. నేను ఇంకా ఏం చెప్పాలి, నేను ఊహించా. క్రియేటివ్ బ్రెయిన్ కదా. తర్వాత కప్ప కూడా అందులో పడిపోయి మొత్తం ట్యాంక్ ఫుల్ అవుతుంది కాబట్టి మెల్లిగా అలా గాలిలో వెళ్ళిపోతా ఉంటది. గాలిలోకి కప్ప పడ్డం వల్ల గాలిలోకి వెళ్ళింది బైక్. కప్ప కూడా బైక్ తో పాటు మనిషితో పాటు వెళ్ళిపోతా ఉంటారు. గ్రహాలు దాటి తీసుకోరా. ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఇస్ ద హీరోయిన్ ఎంట్రీ? వెయిట్. ఓకే. వెరీ గుడ్ క్వశ్చన్. మీరు హీరోయిన్ కోసమే చూస్తున్నట్టున్నారు. ఓకే వస్తుంది, హీరోయిన్ వస్తుంది ఇప్పుడు. అంటే మొత్తం గ్రహాలు దాటి ఒక గ్రహం దగ్గర ఆగుతారు. ఈ బైక్ గ్రహాలు దాటి వెళ్ళిందా? అవును. అక్కడ హీరోయిన్ లిఫ్ట్ అడుగుతూ ఉంటది. ఆగండి,
చెప్తా. ఇంకా రాలే హీరోయిన్ దగ్గర, ముందే హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోతారా మీరు? ఎవరైనా ముందు హీరోయిన్ దగ్గరికి వెళ్తారు. తర్వాత కప్ప వెళ్ళిపోతుంది గ్రహం దగ్గరికి. అందుకనే ఈ మూవీ పేరు గ్రహాంతరవాసి కప్ప. కొంచెం ఆకాలు కూడా బయట పెట్టి ఇక్కడికి. తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. ఆగండి, ఆగండి. ఏమిటి దీనికి సెకండ్ పార్ట్ ఉందా? ఇప్పుడు హీరోయిన్ వస్తుంది. సినిమా అయిపోలేదా? మెల్లిగా మెల్లిగా హీరోయిన్, మేడం మీరు నడుచుకుంటారండి. ఆడిషన్స్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఎలాగో కృష్ణ గారు వచ్చారు దగ్గర ముందు. అంటే మీరే కదా ఇందులో హీరో, ప్రొడ్యూసర్. ఓ హీరో కా మొదలించుకునేది నేనే అనమాట. పెద్ద ట్విస్ట్ ఉంది. ఆమె అంటే అక్కడ గాలి ఉండదు, ఆక్సిజన్ బాక్స్లు ఉంటాయి కదా, మీది పడిపోతుంది కింద, మీరు కళ్ళు తిరిగి పడిపోతారు. ఓకే, పడిపోయి కప్ప ఏమైంది? కప్ప బైక్లోనే ఉంది. ఆగండి చెప్తాను. ఇప్పుడు మీరు ఆమెను వదిలిపేస్తారు. ఒకసారి ఇట్లా కాలు ఇట్లా లేపు, ఇంకా ఇలా ఏంటి స్టోరీ నెరేషన్ లోనే నాకు ఆడిషన్స్. ఇలా పెట్టండి, నువ్వు మైక్ లో పెట్టు. ఇలా పెట్టండి. గ్యాస్ వదిలి ఆమె బ్రతికిస్తారు. ఏ ఊళ్ళోనే ఇల్లా కాళ్ళు ఎత్తకాలే. ఇట్ ఈస్ నేచురల్ రేగా. ఓకే అయిపోయింది. ఆగండి, ఇంకొక పాట ఉంది. ఆటో మాట్లాడుతుంది, హక్ చేసుకుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సీన్, ఇది క్రూషియల్ సినిమా. అమ్మాయిని అబ్బాయి. ఓకే, దాని తర్వాత పెళ్లి చేసుకుంటారు. ఓ చాలా పెళ్లి చేసుకుని ఒక పాట పాడుకుంటారు. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. హలో, ఇక్కడ ఇంత పెద్ద డైరెక్టర్ స్టోరీ చెప్తుంది, రిటర్న్ ఏంట్రా ఇంత పెద్ద డైరెక్టర్, ఏంటి కట్అవుట్ చూపిస్తున్నావు? ఓకే, క్లైమాక్స్ డన్. వెరీ గుడ్. 500 crores బడ్జెట్. ఓకే, క్యాన్సర్ సినిమా. ఏం ప్రాబ్లం లేదమ్మా, తగ్గిపోతుంది. జిటాక్సిన్ 650 అనే టాబ్లెట్ ఉంటుంది. మార్నింగ్ 2 వేసుకుంటే ఇంక ఇలాంటి థాట్సే రావు. సో ఇలాంటి కాకుండా చాలా మంచి సినిమాలు చేస్తూ ముందుకు వచ్చారు. అండ్ వర్కింగ్ వెరీ హార్డ్. అండ్ ఇవాళ రిలీజ్ అయిన సినిమా రక్షక భటుడు. అండ్ హౌ ఇస్ ఇట్, హౌ హ్యాపీ ఆర్ యూ? Oh, I'm chala happy. Movie is getting such a good response, and I'm so happy to be part of this team, especially, like the whole team was so good. We worked like a family, like a team, and now the good response is coming, so we are thrilled. Yeah. సూపర్. సో ఎన్నో రోజులు కష్టపడి చేసిన సినిమా అండ్ అది ఇవాళ రిలీజ్ అయింది. సో కుదిరితే తప్పకుండా అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి రక్షక భటుడు అనే సినిమా. అండ్ ఇట్స్ అన్ ఎంటర్టైనర్. సో ఏ థీమ్ లో వెళ్తుంది సినిమా? ఇస్ ఇట్ లైక్ The film is total entertainer, family entertainer. Main content is comedy and thriller. So that is the main. And then there is chinna romance, chinna action, mix of everything. Yeah. Complete entertainer. Complete entertainer and neat and clean family entertainer. Wonderful, super. So why Rakshaka Bhattudu? Because we want to show that these like our police officer, they are like Devuda for us. They are protecting us all the time. Yes, definitely. And so they are in the face of God. They are here to protect us. Definitely, they are the real heroes. Real heroes. Mana police. So they work really hard. So let's salute to them. Thank you, police. Thank you so much. Okay, wonderful.